వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను సుహాస్. అయితే ఈ వీడియోలో మనం నిన్న ఆదివారం జరిగిన 2 ఐపీఎల్ మ్యాచ్లు, అలాగే ఈరోజు జరగబోతున్న డీసీ మరియు పంజాబ్ మ్యాచ్ అయితే ప్రివ్యూ చూద్దాం. ముందుగా నిన్న మధ్యాహ్నం వచ్చేసి చెన్నైకి మరియు ఎల్ఎస్జీకి అయితే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చెన్నై చాలా క్రూషియల్. చెన్నైకి ఉన్న మ్యాచెస్ అన్ని క్రూషియల్, ఎందుకంటే ప్లే ఆఫ్స్కి రావాలంటే చెన్నై చాలా రన్ రేటు మరియు వాళ్ళకున్న మ్యాచ్ల్లో అన్ని మ్యాచ్లు గెలిస్తే చెన్నై అయితే ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవుతుంది. ఇలా ఉండగా ఎల్ఎస్జీ అయితే బ్యాటింగ్ ఆడుతూ వాళ్ళు ఒక మ్యాచ్ స్కోర్ అయితే సెట్ చేశారు. ముందుగా అయితే చూద్దాం. ఎల్ఎస్జీ వచ్చేసి 20 ఓవర్లో 203 కొట్టారు. దానికి కారణం ఏంటంటే జాష్ ఇంగ్లీష్, ఈ ఆస్ట్రేలియన్ బ్యాటర్ అయితే కేవలం 33 బాల్లో 85 రన్లు కొట్టాడు. అసలు మామూలు విషయం కాదు, ఎందుకంటే కేవలం 8 4లు మరియు 6 6లతో అంత భారీ స్కోర్ కొట్టడం అయితే సిఎస్కేలో బౌలర్స్ అందరికీ చాలా చెమటలు పట్టించిన విషయం. అయితే జాష్ ఇంగ్లీష్ వల్ల వాళ్ళకి పవర్ ప్లే స్కోర్ వచ్చేసి ఇప్పటికి వచ్చి 91కి వెళ్ళింది. చెప్పక్కలో అదే హైయెస్ట్ స్కోర్ పవర్ ప్లేలో. అలా ఉండగా మిడిల్ ఓవర్స్ కూడా కొంచెం స్లో అయింది వాళ్ళ రన్ రేట్. మిడిల్ ఓవర్స్ వచ్చేసి వాళ్ళు 68 పరుగులే కొట్టగలిగారు, 5 వికెట్లు కోల్పోయి. దాంతో డెత్ ఓవర్స్లో 44 రన్ అయితే కొట్టడం జరిగింది. ఇలా ఉండగా సిఎస్కే బౌలర్స్ అయితే పవర్ ప్లేలో ఎక్కువ లూజ్ రన్స్ ఇచ్చేసిన మిడిల్ ఓవర్స్ డెత్ ఓవర్స్ అయితే బాగా కంట్రోల్లో పెట్టారు. మరి ముఖ్యంగా చూసుకుంటే నూర్ అహ్మద్ కానీ ముఖ్యంగా జేమీ ఓవర్టన్ అయితే నిన్న మిడిల్ ఓవర్స్లో స్కోర్ వెళ్లకుండా నికోలస్ పురాన్ని మరియు రిషబ్ పంత్ని కంట్రోల్లో పెట్టి వాళ్ళ స్కోర్ని వెళ్లకుండా కాపాడారు. కాబట్టి డెత్ ఓవర్స్లో వచ్చేసరికి ఏదైతే షాబాజ్ అహ్మద్ ఉన్నాడో ఆ వ్యక్తి అయితే నిన్న 43 రన్లు కొట్టి వాళ్ళ స్కోర్ని 203 తీసుకెళ్ళడం జరిగింది. ఇలా ఉండగా సిఎస్కే వాళ్ళకి మరియు సిఎస్కే ఫ్యాన్స్కి పెద్ద ప్రశ్న అయితే నిన్న వాళ్ళు 200 టార్గెట్ చేయగలరా? ఎందుకంటే సిఎస్కే 180 టార్గెట్ లాస్ట్ టైం స్కోర్ చేసింది 2018లో. అప్పటి నుంచి ఇప్పుడు సుమారు 8 సంవత్సరాల వరకు సిఎస్కే వాళ్ళు అయితే ఆ టార్గెట్ చేయలేకపోతున్నారు. అది ఒక జింక్స్లా ఉండిపోయింది సిఎస్కే బ్యాటర్స్కి. అయితే నిన్న అదే ప్రశ్న, సిఎస్కే వాళ్ళు చెప్పకలో చేయగలరా? ఈ బ్యాటింగ్ లైనప్లో చేయగలరా? అయితే శివన్ దూబే కానీ డెవాల్ బ్రూయిస్ కానీ ఫామ్లో లేరు. ఇలా ఉండగా చేయగలరా అన్నప్పుడు స్టార్ట్ అయింది సిఎస్కే ఇన్నింగ్స్. ఒక చెప్పక్కలేని కొన్ని సంవత్సరాల తర్వాత సిఎస్కేలో పవర్ ప్లే 6ల వర్షం చూసింది. అయితే పూర్వకాలంలో సురేష్ రైనా ఈ 6ల వర్షాన్ని కురిపించాడు చెప్పకలో. అదే 6ల వర్షాన్ని నిన్న ఉర్విల్ పటేల్ అనే వ్యక్తి అయితే నిన్న సిఎస్కే టీంకి, సిఎస్కే ఫ్యాన్స్కి అసలు ఒక 6ల వర్షం కురిపించాడు. ఎందుకంటే చూసుకోవచ్చు మనం, 65 పరుగులు 23 బాల్లో, 8 సిక్సర్లు 2 4లు. మరి ముఖ్యంగా ఫాస్టెస్ట్ ఐపీఎల్ 50 ఏదైతే యశస్వి జైస్వాల్కి 13 బంతుల్లో 50 ఉందో అదే హాఫ్ సెంచరీ అయితే ఉర్విల్ పటేల్ నిన్న సాధించాడు. సమానం చేసుకున్న రికార్డ్ని ఉర్విల్ పటేల్ అయితే నిన్న సిఎస్కే ఫ్యాన్స్కి ఒక మంచి ట్రీట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఉండగా పవర్ ప్లేలో అయితే 92 రన్స్ కొట్టడం అనేది అసలు మామూలు విషయం కాదు. చెప్పక్కలు ఇప్పటికి వచ్చి రికార్డ్ బ్రేక్ చేసింది సిఎస్కేనే. వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే అత్యధికమైన పవర్ ప్లే స్కోర్ అయితే వాళ్ళు స్కోర్ చేయడం జరిగింది నిన్న. అది కూడా కేవలం ఉర్విల్ పటేల్ కారణం. ఉర్విల్ పటేలే కాకుండా వాళ్ళకి ఇంకా టీంలు సపోర్ట్ చేసింది సంజు శాంసన్, గైక్వాడ్, కార్తిక్ శర్మ. ఇలా ఉండగా గైక్వాడ్ అయితే 42 రన్స్ కొట్టి కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. సో ఎప్పుడైతే ఉర్విల్ పటేల్ వికెట్ అయితే పడిందో దాని తర్వాత వాళ్ళ మ్యాచ్ అయితే సిఎస్కే ఫ్యాన్స్ ఒక థ్రిల్లింగ్ మ్యాచ్లో అయింది. ఎందుకంటే వాళ్ళు శివన్ దూబే మరియు డెవాల్ బ్రేవిస్ అయితే తక్కువ రన్లకు అవుట్ అయిపోవడం, మళ్ళీ కార్తిక్ శర్మ కూడా అవుట్ అయిపోవడంతో సిఎస్కే బ్యాటర్స్ చాలా హార్ట్ అటాక్ దగ్గరికి వెళ్ళేందుకు గురైంది. ఎందుకంటే వాళ్ళు గెలిచే మ్యాచ్ని చేతులారా పోగొట్టుకుంటున్నారేమో. ఎందుకంటే చివరి ఓవర్ దాకా మ్యాచ్ అయితే వెళ్ళింది. అప్పుడు కూడా ప్రశాంత్ వర్మ మరియు శివన్ దూబే కూడా డాట్లు ఆడుతూ సింగిల్ ఆడుతూ స్ట్రైక్ రౌట్ చేస్తున్నారు. సిఎస్కే ఫ్యాన్స్కి అయితే నిన్న చాలా నెయిల్ బైటింగ్ మ్యాచ్ అంటారు. ఎందుకంటే చివరి ఓవర్ దాకా ఈ మ్యాచ్ అయితే వెళ్ళడం జరిగింది. ఆ మ్యాచ్ వెళ్ళడంతో ఫ్యాన్స్ అందరూ చాలా షాకింగ్లో ఉన్నారు. కాకపోతే చివరి ఓవర్లో మార్క్రమ్కి స్పెల్ ఇవ్వడం జరిగింది. మార్క్రమ్ అది కూడా స్పిన్నర్. శివన్ దూబేకి చాలా అడ్వాంటేజ్ స్పిన్నర్ల మీద. సో అలా ఉన్నప్పుడు 6 బాల్లో 10 రన్లు కావాలనగా మార్క్రమ్ అయితే లాస్ట్ ఓవర్లో ఫస్ట్ 2 బాల్ వైడ్ వేయడం జరుగుతుంది. అప్పుడు శివన్ దూబే ఒక మంచి 6 లెగ్ సైడ్ మీద కొట్టి తర్వాత కూడా 6తో అయితే ఇన్నింగ్స్ ఫినిష్ చేస్తాడు. నిన్న ఆ 6తో అయితే సిఎస్కే అనేది ఒక ఎల్ఎస్జీ మీద మంచి విక్టరీ సాధించింది. విక్టరీ సాధించడంతోనే +2 పాయింట్స్తో సిఎస్కే పాయింట్స్ టేబుల్లో 5th పొజిషన్కి వెళ్ళడం జరిగింది. ఇలా ఉండగా సిఎస్కే రావడం మెయిన్ కారణం వచ్చేసి సిఎస్కేకి ఈ విక్టరీ రావడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తున్న వ్యక్తి అయితే జేమీ ఓవర్టన్. ఈ ఒక్క మ్యాచే కాదు, స్టార్టింగ్ మ్యాచెస్లో బ్యాటింగ్ కానీ, ఈ రీసెంట్ మ్యాచెస్లో డెత్ బౌలింగ్ కానీ జేమీ ఓవర్టన్ అయితే చాలా మంచి బౌలింగ్ మనం చూస్తూ ఉన్నాము. నిన్న కూడా ఒక మంచి ఫిగర్ ఇచ్చాడు. ఏంటంటే
4 ఓవర్లకి 3 వికెట్లు తీసుకొని 36 పరుగులు. అవి కూడా చాలా కీలకమైన వికెట్లు. ఏదైతే కెప్టెన్ రిషబ్ పంత్ గానీ, నికోలస్ పురాన్ గానీ చాలా కీలకమైన వికెట్లు తీసి నిన్న జేమీ వాటర్న్ అయితే కరెక్ట్ టైంలో మిడిల్ ఓవర్స్‌లో వచ్చి ఆ బౌలింగ్ అయితే ఏసి సీఎస్‌కే వాళ్ళకి ఎక్కువ 220+ స్కోర్ ఇవ్వకుండా జేమీ వాటర్న్ అయితే ఆపడం జరిగింది. ఇలా ఆపడం వల్ల జేమీ వాటర్‌ని సీఎస్‌కే ఫ్యాన్స్ అందరూ సీఎస్‌కే ద గార్డియన్ అని పిలుస్తున్నారు. ద గార్డియన్ అయితే ఇప్పుడు జేమీ వాటర్న్ సీఎస్‌కే టీమ్‌కి. ఒకప్పుడు డీజే బ్రావో లాంటి డెత్ బౌలర్ స్పెషలిస్ట్ అయితే సీఎస్‌కేకి ఉండేవాడు. ఇప్పుడు జేమీ వాటర్న్ అలా మంచి బౌలింగ్ చేసి సీఎస్‌కే ఫ్యాన్స్ అందరినీ మరియు సీఎస్‌కే టీమ్‌ని తన భుజాలపైన మోస్తూ మరో వికెట్ సాధించడం అయితే జరిగింది జేమీ వాటర్న్. చూసుకున్నాం మనమైతే ఇంకా లాస్ట్‌కి వచ్చేసి మ్యాచ్ సమ్మరీ అయితే 20 ఓవర్లు ఆడి లక్నో అయితే 203కి 8 వికెట్ల నష్టాలతో 203 అయితే టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్‌ని సీఎస్‌కే చేస్ చేసి కేవలం 19.2 ఓవర్స్‌లోనే ఆ టార్గెట్‌ని చేసి నిన్న సీఎస్‌కేతో విక్టరీ సాధించి పాయింట్స్ టేబుల్‌లో 5వ స్థానానికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత రెండో మ్యాచ్ గురించి చూసుకుంటే ఆర్సీబీ ముంబై. ఆర్సీబీ ముంబై కూడా ముఖ్యంగా ఆర్సీబీకి నిన్నటి మ్యాచ్ చాలా క్రూషియల్. ఎందుకు క్రూషియల్ అంటే వాళ్ళు ఆ ఫస్ట్ ప్లేస్ ఏదో ఫస్ట్ సెకండ్ ప్లేస్కి అయితే ఇప్పుడున్న పాయింట్స్ టేబుల్లో ప్రతి ఒక్క టీం మీద ఫైట్ చేస్తుంది. ఎస్ఆర్హెచ్ కావచ్చు, జీటీ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ముఖ్యంగా ఆర్సీబీకి అయితే నిన్న మ్యాచ్ వచ్చేసి రాయ్పూర్ వాళ్ళ సెకండ్ హోమ్ గ్రౌండ్ అయినా రాయ్పూర్లో అయితే మ్యాచ్ జరిగింది. ముంబైకి కూడా కొత్త గ్రౌండే. సుమారు 10 సంవత్సరాల తర్వాత ఆ గ్రౌండ్లో అయితే నిన్న మ్యాచ్ ఆడడం జరుగుతుంది. అలాంటి రాయ్పూర్లో స్టార్టింగ్ అయితే ముంబై బ్యాటింగ్ తీసుకొని బ్యాటింగ్లో అంత స్టార్టింగ్ అయితే అంత హ్యాపీ అవ్వలేదు ముంబై ఫ్యాన్స్. ఎందుకంటే రైల్ రికెల్టన్ అయితే 2కి అవుట్ అయిపోయాడు. మళ్ళీ రోహిత్ శర్మ అయితే 22కి కూడా అవుట్ అయిపోయాడు. మరి ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే డక్అవుట్ అయ్యాడు. చాలామంది ట్రోల్ చేస్తున్నారు సూర్యకుమార్ యాదవ్ని. ఎందుకు అసలు ఇంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఎందుకు? అసలు మామూలుగా బబుల్గమ్ వేసుకొని వస్తాడు, నవ్వులుతాడు, అది బబుల్గమ్ అయిపోయే లోపు అవుట్ అయిపోతాడు. ఇలాగైతే చాలా ట్రోల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సూర్యకుమార్ యాదవ్ మీద. కానీ ఆ ట్రోల్స్ అన్ని పక్కన పెడితే తిలక్ వర్మ మన తెలుగు అబ్బాయి అయితే నిన్న ఒక చక్కటి హాఫ్ సెంచరీ అయితే జీటీ మ్యాచ్లో అయితే ఒక చక్కటి సెంచరీతో మరి నిన్న మ్యాచ్ ఒక హాఫ్ సెంచరీ అయితే కొట్టి వాళ్ళ టీంని ఒక టోటల్ యొక్క 166 టోటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఇలా ఉండగా ఆర్సీబీ వాళ్ళు అయితే చాలా ఎర్లీగా వికెట్స్ కోల్పోయారు. అయితే విరాట్ కోహ్లీ అయితే డక్అవుట్, అది కూడా గోల్డెన్ డక్అవుట్ అయిపోవడంతో ఆర్సీబీ వాళ్ళకి మంచి హోప్ అయితే జరిగింది మ్యాచ్ గెలవచ్చేమో అని. బాష్ అనే ముంబై వ్యక్తి అయితే సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ బాష్ అయితే 4 వికెట్లు తీసి ముంబైకి మంచి హోప్స్ ఇచ్చాడు. కాకపోతే అలాంటి టైంలో ఆర్సీబీలో లాస్ట్లో ఉన్న 5th బ్యాట్స్మెన్ అయితే కృణాల్ పాండ్యా. ఆర్సీబీ 30 రన్లు కొట్టి 4 వికెట్లు కోల్పోయినప్పుడు వచ్చిన వ్యక్తి బ్యాటింగ్కి కృణాల్ పాండ్యా అయితే ఒక క్లచ్ మూమెంట్ అయితే నిన్న చేయడం జరిగింది ఆర్సీబీ టీం గెలవడానికి. మరి ముఖ్యంగా చూసుకుంటే కృణాల్ పాండ్యా ఒకప్పుడు ముంబైలో ఆల్రౌండర్ అయినా సరే ఇప్పుడు ఒక బౌలర్ కింద మారాడు. అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి నాక్ అయితే చూడడం జరిగింది కృణాల్ పాండ్యా నుంచి. ఎందుకంటే 73 పరుగులు 46 బాల్ నుంచి ఎప్పుడైతే టీముకు కావాల్సి వస్తుందో అలాంటి నాక్ అయితే నేను కృణాల్ పాండ్యా ఆడడం జరిగింది. అలాగే కృణాల్ పాండ్యాకి తోడే జితేష్ శర్మ కానీ జాకోబ్ బెతల్ కానీ వాళ్ళైతే స్కోర్ అయితే చేసేయడం జరిగింది. అయినా సరే నిన్న చివరి బాల్ వరకు మ్యాచ్ అయితే సాగింది. ఎందుకంటే ముంబై అయితే చాలా స్పెషల్ అనమాట. స్కోర్స్ డిఫెండ్ చేయడంలో ముంబైకి మించిన టీం అయితే ఏది లేదు. మన పూర్వంలో చూసుకున్నట్టే రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ కానీ మళ్ళీ సీఎస్కే మీద ఫైనల్స్లో ఒక్కొక్క రన్తో గెలిచిన హిస్టరీ అయితే ముంబై ఇండియన్స్ది. అలాగే అవుతుందేమో ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే నిన్న ఫైనల్ ఓవర్లో వచ్చేసి అయితే చాలా ఇష్టం జరిగింది. భువనేశ్వర్ కుమార్ అనేది లాస్ట్ రెండో బాల్ వచ్చేసి ఒక 6 కొట్టడం జరిగింది. ఆ 6 కొట్టడంతో ఒక బాల్ 2 పరుగులు కావాల్సి వచ్చింది. అప్పుడైతే భువనేశ్వర్ కుమార్ చక్కటి డ్రైవ్ ఆడుతూ ఆ 2Dకి పరిగెట్టి ఆర్సీబీకి ఒక మంచి విక్టరీ ఇదే 2 వికెట్స్తో నిన్న ఆర్సీబీ అయితే విక్టరీ గెలవడం జరిగింది. ఇలా ఉండగా నిన్న ఓవరాల్గా సండే సమ్మరీ వచ్చేసి సిఎస్కే అయితే ఎల్ఎస్జీ మీద గెలవడం జరిగింది. గెలిచి 5వ స్థానంకి వెళ్ళింది. మళ్ళీ ఎల్ఎస్జీ అయితే ఈ సీజన్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఎల్ఎస్జీ ఈ సీజన్ అయితే లాస్ట్ ప్లేస్లో ఎలిమినేట్ అయిపోయింది. అలాగే ఆర్సీబీ కూడా నిన్న మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 ప్లేస్కి అయితే వెళ్ళడం జరిగింది. అలాగే ముంబై కూడా ఈ సీజన్ పాయింట్స్ టేబుల్ సెలబ్రేట్ అయిపోయింది. పాయింట్స్ టేబుల్ ఇప్పుడు పాయింట్స్ టేబుల్ ఎలా ఉందో చూద్దాం. ప్రతి మ్యాచ్ ఐపీఎల్లో ఇప్పుడు ఈ మిడ్ జర్నీలో అవుతున్న ప్రతి మ్యాచ్ అయితే పాయింట్స్ టేబుల్ మొత్తం కుదిపేస్తూ మొత్తం మార్చేస్తుంది. ఏ టీం క్వాలిఫై అవుతుంది, ఏ టీం ఎన్ని పాయింట్స్ వస్తే క్వాలిఫై అవుతుంది, అసలు ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే వాళ్ళ ఫేవరెట్ టీం క్వాలిఫై అవుతుందో లేదని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు పాయింట్స్ టేబుల్ అయితే చూద్దాము. పాయింట్స్ టేబుల్లో వచ్చేసి ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్కి ఒక మంచి హ్యాపీ న్యూస్ అనమాట. ఎందుకంటే ఆర్సీబీ నిన్న మ్యాచ్ గెలిచి ముంబై మీద టాప్ నెంబర్ 1 ప్లేస్లో 11 మ్యాచెస్ ఆడి 7 విన్ వచ్చి
ఆర్సీబీ ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఇచ్చింది చెప్పాలి ఆర్సీబీ టీం అయితే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో ఉన్న పాయింట్స్ టేబుల్లో 11 మ్యాచెస్ ఆడి 7 గెలిచి 4 ఓడిపోయి 14 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లీడింగ్లో ఉన్నారు. సెకండ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ ఉంది. అలా కాకుండా నిన్న అయిన మ్యాచ్లో సిఎస్కే వాళ్ళు కూడా ఒక హ్యాపీ మీల్, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు 12 పాయింట్స్లోకి వచ్చారు. అంటే ఇప్పుడు సిఎస్కే వాళ్ళు ఒక్క మ్యాచ్ గెలిచినా సరే సిఎస్కే వాళ్ళకి పాయింట్స్ టేబుల్ నెంబర్ 1 అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో సిఎస్కే మరియు ఆర్సీబీ టీంకి అయితే చాలా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్లే ఆఫ్స్కి దగ్గరలో ఉన్నారు. సిఎస్కే నిన్న గెలిచిన విక్టరీ వల్ల కూడా వాళ్ళు చూపించచ్చు ఏంటంటే మేము కూడా ఇంకా ప్లే ఆఫ్ రేస్లో చాలా గట్టిగా ఉన్నాము, మేము టైట్ కాంపిటీషన్ ఇస్తాము, సిఎస్కే పక్కా ఈసారి ప్లే ఆఫ్కి వస్తుంది ఉర్విల్ పటేల్ ఆడే నాకు బట్టి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎల్ఎస్జీ మరియు ఎంఐ ఈ రెండు టీంలు అయితే నిన్న పాయింట్స్ టేబుల్ నుంచి ఈ ప్లే ఆఫ్ సైడ్స్ని పూర్తిగా తప్పుకొని ఎలిమినేట్ అయిపోయి నెక్స్ట్ సీజన్కి అయితే వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇలా ఉండగా ఈరోజు మ్యాచ్ అయితే చాలా క్రూషియల్ మ్యాచ్ వచ్చి పంజాబ్ మరియు డీసీకి. ఏదైతే ఈ మ్యాచ్ లాస్ట్ టైం జరిగింది, డీసీ అయితే కేరళ అబ్సల్యూట్ 150 నాక్ కొట్టి నాట్అవుట్గా ఉన్నప్పుడు వాళ్ళ స్కోర్ వచ్చేసి 264 టార్గెట్ చేస్తారా లేదా అన్న సమయంలో పంజాబ్ అయితే ఒక డిస్ట్రక్టబుల్ ఇన్నింగ్స్ ఆడి ఆ 264 మ్యాసివ్ ఇన్నింగ్స్ని కూడా ఓవర్లు మిగిల్చి చేయడం జరిగింది. అయితే ఈరోజు మ్యాచ్లో చూడాలి డీసీ వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటారా, ఎందుకంటే ఇది పంజాబ్ వాళ్ళ ఇంకో హోమ్ గ్రౌండ్ ముఖ్యంగా మాడుకోవాలి ధర్మశాల. అసలు అక్కడైతే పంజాబ్ని చాలా ఓడించడం చాలా కష్టం. పంజాబ్కు కూడా ఈ విన్ చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ విన్ కలిస్తే పంజాబ్ వాళ్ళు మళ్ళీ యాజ్ యూజువల్ టేబుల్ టాప్ అయిపోతారు. సో డీసీ వాళ్ళు కూడా ఈ మ్యాచ్ చాలా ముఖ్యం, ఎందుకంటే డీసీ వాళ్ళు ఇప్పుడు ఉన్న మ్యాచ్లన్నీ గెలిస్తే తప్ప వాళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వరు. అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉన్న డీసీ సీజన్లో అయితే దగ్గరకు వచ్చి మ్యాచ్ అయితే ఓడిపోవడం జరుగుతుంది. అయితే డేవిడ్ మిల్లర్ ఫినిష్ చేయకపోవడం వల్ల అయితే కొన్ని మ్యాచ్లు అయితే 264 టార్గెట్ సెట్ చేసినా సరే పంజాబ్ వాళ్ళు చేయడం వల్ల డీసీ వాళ్ళు అలా మ్యాచ్లు ఓడిపోతూ వచ్చారు. అయితే ఈ మ్యాచ్ కానీ డీసీ ఓడిపోతే డీసీ కూడా ముంబై ఎల్ఎస్జీ లాగే ఎలిమినేట్ అయిపోయి ఈ సీజన్ అయితే ప్లే ఆఫ్ రేస్ని తప్పుకుంటుంది. అయితే చూద్దాం మరి ఈరోజు సాయంత్రం ఎవరు మ్యాచ్ గెలుస్తారు, పాయింట్స్ టేబుల్ టాపర్ ఎవరు అవుతారని, పాయింట్స్ టేబుల్ ఎటువంటి మార్పులు వస్తాయని. అంతవరకు చూస్తున్నానండి నెంబర్ 1 న్యూస్ సామాజికలో సామాజిక